తిరుగులేని పద్యం. తెనాలి రామకృష్ణ కథ. రాయలవారు ఆగ్రహంతో కాలసర్పంలా బుసకొట్టబోతున్నారు. వారి కళ్ళల్లో నెత్తుటి జీరులు ఎర్రగా రాటు తేలుతున్నాయి. జేపురిస్తున్న వారి వదనాన్ని చూస్తూ నేటితో లింగడిగాడి పనిసరి అనుకున్నాడు పింగళ సూరన్న అక్కసుతో. తాతాచాలు వారు భయంతో చెమటలు కక్కుతూ, ఒరే లింగా, బుద్ధి తక్కువై నీకు మద్దతిచ్చిన పాపానికి నా పదవికే ఎసరు పెట్టావు కదరా అనుకున్నాడు ఉక్రోషంగా. ఒక్కసారిగా మిన్ను విరిగి మీద పడుతుందో అన్నట్లు భయోద్వేగంతో స్తంభించిపోయిన ఆ సభని ఒక్కసారిగా చైతన్యంలోకి తెస్తూ భంబం బోలే హర్హర్ మహదేవ్ అంటూ బిగ్గరగా అరిచాడు భూతనాథుడు. అందరూ ఉలిక్కిపడ్డారు. శివ, శంకర, నీ ప్రియభక్తుడినని వీరశైవుడినన్న అహంకారంతో వైష్ణవుణ్ణి ఢీకొనాలని వచ్చా. ఈ శారదాపుత్రుడి రూపంలో నా కళ్ళు తెరిపించావు. నా అజ్ఞానాంధకారాన్ని ఒక్క పద్యంతో మటుమాయం చేయించావు. రాయలవారు రాజట. అవును, ఆయన అందరివలే మామూలు రాజు కాదు మరి. చీచి, భర్తట. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి భర్త నారాయణుడే రాయలవారట. చాచా, అష్టదిగ్గజ కవులట. చంద్ర ఇంద్రాది అష్టదిక్పాలకులే ఈ అష్టదిగ్గజ కవులట. హవ్వ హవ్వ భారమట పంటికి కంటికి. హవ్వ, ఈ విద్యోత్సవ వైభవాన్ని వర్ణించతరమా? వాగ్దేవుని పంటిని ధరించిన పరమేష్టికి ముక్కంటికి. ఆహాహా, నా విష్ణు పృథ్వీపతి, విష్ణువాంశ సంభూతుడే ఈ మహీపతి రాయలవారని, ఈతని వైభవాన్ని వర్ణించడం శివునికే తరం కాదంటూనే శివకేశవులకి భేదం లేదని చాటిన రామలింగ కవి, నీ కవితకి జేజేలు. పృథ్వీపతి రాయలవారికి జేజేలు. తిరుగులేని పద్యం చెప్పడంలో నిన్ను మించినవారు లేడు 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 అని ప్రకటించాడు భూతనాథుడు. అంతే, సభాస్థలి యావత్తు హర్షధ్వానాలతో దద్దరిల్లిపోయింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.